గురుగారు ఇంకోటి వ్యూహం సినిమా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వ్యూహం సినిమా ఈ నెల 29 రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి రాజకీయం కూడా కొన్ని జరుగుతున్నాయి. ఆ సినిమా ఆపేయాలి, సెన్సార్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో సెన్సార్ బోర్డు నుంచి కూడా వీళ్ళందరూ కోర్టుకి వెళ్ళారు. వాళ్ళు స్టే ఇవ్వమని అడుగుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 28వ తారీఖుకి మేము విచారణ అంటున్నారు. అంటే పొలిటికల్ గా వీళ్ళు టీడీపీ అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, పొలిటికల్ గా ఈ సినిమా ద్వారా వాళ్ళు పొలిటికల్ గా అంటే ఇలా కోర్టుకు వెళ్ళి కేసు వేయటం అనేది ఒక రకంగా కరెక్ట్ కాదు లోకేష్. అంటే మీరు కోర్టుకు వెళ్ళారంటే అందులో ఉన్న కంటెంట్ జనాల్ని ప్రభావితం చేయబోతోంది అని మీరు అనుకున్నట్టే కదా, మీరు నమ్మినట్టే కదా లోకేష్ గారు. మీరు ఎందుకు వదిలిపెట్టట్లేదు దాన్ని, ఎందుకు వెంటపడటం? సెన్సార్ సర్టిఫికేట్ని వెరిఫై చేయమని అడిగాడు ఆయన. దాంతోపాటు స్టే ఇవ్వమన్నాడు. రిలీజ్ మీద స్టే ఇవ్వడం కుదరదు, విచారణ జరుపుతాం 28వ తారీఖు అని చెప్పింది కోర్టు. 28వ తారీఖు విచారణ జరిపి వాయిదా వేసి సినిమా వాయిదా వేసిన తర్వాత సినిమా ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది. 29వ తారీఖు రిలీజ్ అవుతుంది. అయిన తర్వాత ఏమిటి పరిస్థితి? మీరు అనుకున్న ప్రభావం అయిపోతుంది కదా, పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది కదా కంటెంట్. ఆల్రెడీ తను ఏం చెప్పదలుచుకుంటున్నాడో రామ్ గోపాల్ వర్మ చాలా స్పష్టంగా కొన్ని వేల ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఆయన. ఆ ఇంటర్వ్యూలతో పాటు ట్రైలర్స్ రిలీజ్ చేశాడు. సినిమా చూడక్కర్లేదు, వ్యూహం ఆల్రెడీ చూపించేశాడు ఆయన. సినిమాలో ఏం ఉండబోతోందో చెప్పేశాడు, అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మీరు అడ్డుకట్టేసేది ఏం లేదు. గతంలో కూడా లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా ఏపీలో రిలీజ్ కాకుండా అడ్డుకుంది టీడీపీ. అడ్డుకోవటం వలన ఏమిటి సాధించారు వీళ్ళు? ఏం ప్రయోజనం సాధించారు? ఏమీ సాధించాల. అది ఏదో పద్ధతిలో పంప్ అయిపోయింది అక్కడికి. సెల్ ఫోన్ ఉన్న తర్వాత ఎందుకు పంప్ అవ్వదు? అదేదో సినిమా అక్కడ ఆడుతోందట కదా, ఇక్కడ రిలీజ్ కాలేదు చూద్దాం అనుకుంటున్నాను అని ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో పంపిస్తారు కదా వాట్సాప్లో. బలగం సినిమా కూడా అలాగే చూశారు కదా జనాలు. అమెరికా నుంచి లింకులు తెప్పించుకుని చూడాలి అనే కోరిక ఆడియన్లో ఉంటే ఆపటం ఎవరి వల్ల కాదు. పైగా లోకేష్ గారి తాతగారు సెన్సార్ బోర్డుతో 7-8 సార్లు యుద్ధం చేసిన పెద్ద మనిషి ఎన్టీ రామారావు గారు. తాతమ్మ కళ అనే సినిమాకి 3 సంవత్సరాలు యుద్ధం చేశాడు ఆయన. తర్వాత బ్రహ్మం గారి జీవిత చరిత్ర కూడా కోర్టు కేసుల్లో ఇరుక్కుని చాలా డిలే అయ్యి ఆయన సీఎం అయిన తర్వాత రిలీజ్ అయింది ఆ సినిమా. దాంతోపాటు కోడలు దిద్దిన కాపురం అనే సినిమా కూడా కాంట్రవర్సీ అయ్యి కోర్టుకి వెళ్ళి సెన్సార్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వక కమిటీకి వెళ్ళి ఆర్గ్యూ చేసి తెచ్చుకున్నాడు ఆయన. ఆ రోజుల్లో మేము కళాకారులుగా మా అభిప్రాయాలు చెప్తాం, ఆ స్వేచ్ఛ లేకపోతే ఎలా అని మాట్లాడాడు ఆయన తాతమ్మ కళ టైంలో. ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్లు స్క్రూటినీ చేయమని అడుగుతున్నాడు మనోడు కోర్టుని. ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఆయనకు తెలుసో తెలియదో వాళ్ళ తాతగారి చరిత్ర. ఆయన సెన్సార్తో 7-8 సార్లు యుద్ధం చేసిన మనిషి. వర్మ కూడా యుద్ధం చేశాడు ఇంతకుముందు గోవిందాలో. అంటే అది కూడా అలాంటిదే. దేవుడి గుడిలో దొంగతనానికి వెళ్ళిన దొంగలు చెప్పులు ఇప్పి వెళ్ళాలి అని సెన్సార్ బోర్డు అంది. దొంగలు బూట్లు వేసుకుని ఎలా? వాళ్ళు వచ్చిందే దొంగతనానికి, పూజ కోసం కాదు కదా. దేవుడు నగలు ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చిన వాడికి నమ్మకం ఏముంటుంది దేవుడి మీద? అది బూట్లు వేసుకునే వస్తాడు. అంత నమ్మకం ఉంటే అసలు దొంగతనానికి ఎందుకు వస్తాడు? దొంగలు బూట్లు వేసుకున్నారు, ఆ సీన్లన్నీ కట్ చేయండి, ఆ బూట్లు కట్ చేయండి అంది సెన్సార్ బోర్డు. నేను ఈ సెన్సార్ ఉన్నంతకాలం తెలుగులో సినిమా తీయనని ప్రతిజ్ఞ వెళ్ళిపోయాడు. కాబట్టి సెన్సారు వర్మ యుద్ధం ఉంది. అయితే ఫైనల్గా ఇందులో తెచ్చుకున్నాడు ఆయన. దీనికి కూడా ముందు వాళ్ళు చాలా కట్స్ చెప్పారు. ఫైనల్గా మేనేజ్ చేసి పొలిటికల్గానే మేనేజ్ చేసి తెచ్చుకున్నాడు. ఆయనే చెప్పుకున్నాడు ఆ విషయాన్ని ఓపెన్గా. ప్రొడ్యూసర్ రిస్క్ తీసుకున్నాడు, తెచ్చుకున్నాడు. నేను తీయాల్సింది తీశాను అని చెప్పాడు ఆయన. కాబట్టి రేపు ఆ సినిమాని ఆపటము అనేది తెలుగుదేశం పార్టీ చేస్తే అది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత జరిగే నష్టం కంటే కూడా ఎక్కువ నష్టం జరుగుతుంది. కొన్ని అలా వదిలేయాలి. పట్టించుకోవాల్సింది పట్టించుకోకుండా, పట్టించుకోవాల్సిన అవసరం లేనిది పట్టించుకుంటే ప్రమాదం వస్తుంది. జనాలు దీని గురించి భయపడుతున్నాడు లోకేష్ అని అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ప్రధానమైన ఎలిగేషన్ ఏంటి? ఉన్న క్యారెక్టర్లు, వాస్తవ పాత్రల్ని తెర మీద చూపించారు. ఆయన అనుకున్న కథ చెప్తున్నాడు, వాస్తవ పాత్రలు తీసుకెళ్ళి అంటే తప్పుగా చూపిస్తున్నాడు. దానివల్ల మాకు ఇమేజ్ ప్రాబ్లం అవుతుంది, ఎలక్షన్ జరగబోతుంది అన్నట్టుగా వాళ్ళు అని చెప్తున్నారు. అవును సార్. మీరు అనుకుంటున్నటువంటి వాస్తవం ప్రజలకు తెలుసు కదా, మీ ఓట్ బ్యాంకుకి తెలుసు కదా. ఇంకా ఆయన ఏం చెప్తే ఏమిటి? వర్మ గారు ఆయన చాలా స్పష్టంగా నాకు అనిపించింది నేను చెప్తున్నాను అంటున్నాడు ఆయన. అది కరెక్టో కాదో వింటారా విన్నది మీ ఇష్టం. ఆయన ఎప్పుడు ఏం చెప్పినా అదే చెప్తాడు. జనం నిర్ణయించుకుంటారు. ముందు జనంలోకి సినిమా వెళ్ళనివ్వండి. జనానికి తెలుసు కదా మీరు చాలా గొప్పవారు అని, మీరు ఇలాంటివి ఏం చేయలేదని జనం నమ్ముతున్నారు కదా అని కదా మీ నమ్మకం. మేము గెలవబోతున్నామని చెప్తున్నాడు కదా లోకేష్ గారు. గెలవండి, తప్పేం లేదు దానిలో. సినిమా ఆపుకోవడం ఎందుకు? దానికి
లక్ష్మీ ఎన్టీఆర్ ఆపారు, మీ ఓటమిని ఎవరూ ఆపలేదు కదా, అక్కడ ఓడిపోయారు కదా. మీరు 2 సినిమాలు తీశారు, ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీ, కథానాయకుడు మహానాయకుడు అని. ఏవైనాయి దాని వాటి రిజల్ట్ ఏంటి? నిజానికి ఆ 2 సినిమాలకి ముందు మీరు అనుకున్న డైరెక్టర్ వర్మే కదా. వర్మ నుంచి తేజాకి వెళ్ళి తేజ నుంచి కృష్ణ కదా మీరు ట్రావెల్ చేసింది తెలుగుదేశం పార్టీ. నందమూరి బాలకృష్ణ వర్మ గారు కూర్చుని మాట్లాడుకుంటున్న ఫోటోలు ఇప్పటికీ గూగుల్లో ఉన్నాయి కదా ఆ సినిమాకి సంబంధించి. లక్ష్మీపార్వతి ఎపిసోడ్ ఉండాలా వద్దా దగ్గర కదా మీరు డిఫర్ అయింది. అంటే రామారావు జీవితాన్ని రామారావు జీవితంలాగా చూపించడానికి ఆయన అంగీకరించాడు. రామారావు గారి జీవితాన్ని మాకు అనుకూలంగా చూపించాలి అని వాళ్ళు ప్రతిపాదన పెట్టారు. అక్కడ గొడవైంది, విడిపోయారు. ఆ రోజు నుంచి కదా ఘర్షణ జరుగుతోంది ఈ 2 శిబిరాల మధ్య. కాబట్టి అందులో భాగంగానే ఆ కసితో వీళ్ళు కేసేశారు అనుకుంటారుగా ప్రజలు. అది ప్రమాదం. పైగా ఆ సినిమా కంటెంట్ జనం చూస్తే మీకు ఓటేయరని మీరు అనుకుంటున్నప్పుడు అది నిజం అనుకుంటారుగా. వర్మ చెప్పింది నిజమే అయి ఉంటుంది, అందుకని లోకేష్ సినిమా రిలీజ్ అయితే ఏం జరుగుతుందో అని భయపడుతున్నాడు అని అంటే ఏంటి పరిస్థితి? ఆ సినిమా రిలీజ్ కాకుండా కూడా వీళ్ళు దెబ్బతింటారు. అందుకని దేనికి ఎక్కడ ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలిసి ఉండటం రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అందుకని కేసు అనవసరంగా వేశారు. దీన్ని ప్రొలాంగ్ చేయకుండా వదిలేయటం మంచిది. ఎప్పటికైనా రిలీజ్ అవనివ్వండి, ఏమంత ప్రభావం వేస్తుంది? ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ మీద సినిమా తీశారు, ఏమైంది? ఏమీ కాలేదు కదా. దీనికి కూడా ఏమీ కాకపోవచ్చు, చేసుకునివ్వండి అతని పని అతన్ని. దాని గురించి మీరు మాట్లాడండి, అందులో ఇన్ని అవాస్తవాలు ఉన్నాయని మీరు మాట్లాడండి. మీకు కూడా ఒక వేదిక దొరుకుతుంది కదా, తద్వారా పాత విషయాలు కొత్తగా చెప్పడానికి మీకు ఒక వేదిక దొరుకుతుంది. కాబట్టి అతను ఏమనుకుంటున్నాడో, అతని బ్రెయిన్లో ఏముందో ముందు రిలీజ్ కానివ్వండి.